కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా పేదలకి తన వంతు సహాయ సహకారాలు అందించాలి. దాతల సహకారంలో మహోన్నతమైన వ్యక్తుల యొక్క ప్రేమ విమానాలతో మరి ఈ సంస్థని 3 దూరు 6 కాలుగా ఆకర్షించినటువంటి గంగపట్నం సురేంద్ర గారిని వేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అన్ని టీవీల్లో ఎప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనల్ని ఉత్సాహపరుస్తున్న అప్పారావు గారికి మరియు డాన్స్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ శివ గారికి, అదేవిధంగా ఈరోజు పేద ప్రజలకు మనం అంటూ ఏదో ఒకటి చేయాలా, ఒక డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ కూడా నేనున్నాను మీకు అంటూ నిరాదరణకు గురైన పిల్లల్ని దత్తు తీసుకొని చదివిస్తున్న మా అభిమాన డాక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ అయిపోయినా కానీ మేమంటూ సర్వీస్ చేస్తాము ఖచ్చితంగా అంటూ అనేక కార్యక్రమాల్లో భాగంగా సంయుక్త సేవా సంస్థలో నిత్యం రిటైర్డ్ అయినా కానీ నవ యువకుడిలాగా పనిచేస్తున్న మా ప్రసాదరావు గారికి, అదేవిధంగా అదే కోవలో నిత్యం ఆయన వార్డెన్గా రిటైర్డ్ అయినా ప్రజలకి సేవ చేసే దాంట్లో, పిల్లలకు సేవ చేసే దాంట్లో ఏ కార్యక్రమం అయినా భాషా గారు లేకపోతే కార్యక్రమం లేదు అన్నట్టుగా భాషా గారు, ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీడియా నిర్వాహకుడు మా పాదర్తి నాగరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మీరందరికీ కూడా సంయుక్త సేవా సంస్థ కార్యక్రమం అంటే సంయుక్త సేవా సంస్థ ఏదో పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఏం చేయట్లేదు. తల్లిదండ్రులకు నిరాదరణకు గురైన 36 మంది పిల్లల్ని 32 మంది పిల్లల్ని దత్తు తీసుకొని వాళ్ళ మంచి చెట్టును చూసుకుంటూ వాళ్ళని చదివిస్తూ మళ్ళా వాళ్ళకి నెలవారీ సరుకులు ఇస్తూ వాళ్ళ చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఏమైనా అవసరమైతే సొంత తల్లిదండ్రులాగా, చాలామందికి వాళ్ళు లేరు కాబట్టి సొంత తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ కూడా అంత గట్టిగా చూడరేమో, ఆ స్థితిలో ఆ పిల్లల్ని ఆదరిస్తున్న వీటన్నిటికీ కారణమైన మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర పేరు చెప్పిన ఇందాక అభినందించాలా. డబ్బులు లేకపోయినా డబ్బులున్న వాళ్ళు చాలామంది సహాయం చేస్తారు. డబ్బులు లేకపోయినా సహాయం ఎలా చేయాలో ఆటో నడుపుకుంటూ చూపించిన గొప్ప వ్యక్తి. ఎవరికైనా సమస్య ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగా లేకపోయినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టి వారికి సంబంధించిన మనీ కూడా కలెక్ట్ చేయడం, నేరుగా వాళ్ళకి అందజేయడం, ఎక్కడ ఇంత చిన్న తప్పు కూడా రాకుండా. అదేవిధంగా అనాథ సేవలు బరియల్ చేయలేని స్థితిలో, అది ట్రైబల్స్ బరియల్ చేయని స్థితిలో బాగా 2 రోజులు బాడీ బాగా స్మెల్ చేస్తూ ఉంటే అలాంటి బాడీస్ కూడా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకులు గుర్తించి పోయి వాళ్ళకి ఖననం చేయటం, అలాంటి మంచి కార్యక్రమాలు. అదేవిధంగా కరోనా టైంలో అయితే అద్భుతంగా పెద్ద వాళ్ళందరూ చేశారు. మరి సురేంద్ర గారు చేశాడు. పాదచారులకి చెప్పుకోవడం దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఫస్ట్ కరోనా వేవ్లో వాళ్ళందరికీ కూడా భోజనాలు, వాటర్లు, టిఫిను అందజేయడం, లారీ పెట్టేసి నడుచుకుంటా ఇప్పుడు ఏ స్టేట్లో తెలియదు, మన హైవేలో పోతా ఉంటే వాళ్ళందరికీ అలాంటి సేవలు. ఈ సేవ ఆ సేవ అని కాకుండా అన్ని రకాల సేవలు చేస్తున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడికి సహకరిస్తున్న మేమందరం కూడా సంయుక్త సేవా సంస్థ సభ్యులు. మేమందరం ముందుని ప్రోత్సహిస్తా ఉన్నాం. సురేంద్ర మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 100% సేవ అంటే ఇలా ఉండదని. అర్ధరాత్రి పిలిచిన సురేంద్ర ఎవరైనా ఆడవాళ్ళకి 108 వస్తుందో లేదో తెలియదు, కానీ సురేంద్ర బండి మాత్రం వెంటనే వచ్చేస్తుంది. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఈ
సరుకులు పంపిణీ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులు. ఒకైతను శివ మనమూరి వాడు నాకు కుదారి తెలియదు. అదేవిధంగా అప్పారావు గారి గురించి మనం తెలియజేయకుండా చూస్తూ ఉంటాం. మీ అందరికీ వారి ఆశీస్సులు అందజేయాలని చప్పట్లతోటి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీరంతా కూడా ఉన్నతమైన శిఖరాలు చేరాలని కూర్చున్న వాళ్ళందరూ పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళే. మీ దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నాము అంటే ఉన్నతమైన శిఖరాలకు చేరి మీరు కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని 10 మందికి సేవ చేసే ఆలోచనతో పోవాలని. అంతే సంయుక్త సేవా సంస్థ ఇక్కడ ఉన్న పిల్లల దగ్గర ఆశించేది చేస్తారుగా అందరూ. చదువుకోవడం ఒక్కడే మనం చేసేది, ఏం కష్టపడతాం. థ్యాంక్ యూ. తర్వాత డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. కార్యక్రమం ప్రతి నెల నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన అప్పారావు గారికి, మన కొరియోగ్రాఫర్ శివ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కన్న ప్రసన్నాంజనేయులు గారికి, మన ఎంవి ప్రసాద్ గారికి, భారతి నాగరాజు గారికి, మన భాషాపై దాదర్ భాష గారికి, సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సురేంద్ర దగ్గరగా ఒక 14 సంవత్సరాల నుంచి సర్వీసు అందిస్తున్నాడు. నాకు ఒక కరోనా టైం నుంచే పరిచయం, 2019 నుంచి పరిచయం. నిరంతరం సేవ చేసేది ఒకటి, మేము హాస్పిటల్లో పేషెంట్ని సేవ చేస్తూ ఉంటాం, అది మా సేవ. కానీ సురేంద్ర ఆటో నడుపుకుంటూ అంటే బతుకుని చూసుకుంటూ సేవ చేసే ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి, నేను విన్నది కూడా సురేంద్ర ఒక్కరే. సురేంద్ర తర్వాత ఇంకెవరైనా ఇలాంటి సేవలు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఈ పూట కూడా సరిపోదు సురేంద్ర చేసినటువంటి సేవలు. ఇలాంటి సేవలు మరెన్నో కార్యక్రమాలు జరపాలని, ఈ కార్యక్రమాలన్నిటికీ మన సంయుక్త సేవా సంస్థ తరఫున మన అందరి సభ్యులు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసుకుని మన పిలుపు మేరకు సురేంద్ర గారు ఉత్తర్వులు చెప్పాను. తప్పకుండా అటెండ్ అవుతాను. ఇలాంటి మంచి కార్యక్రమం సురేంద్రకి నా శుభాకాంక్షలు ముందుగా చెప్పాడు. ఇలాంటి కార్యక్రమాలకి తప్పకుండా వస్తాను రాజు అని చెప్పినట్టునే సురేంద్ర గారికి సంతోషించాడు. అదీకాక సురేంద్ర అనేది మానవ సేవ ఉన్నారు. ఆ భగవంతుడే సురేంద్ర రూపంలో వచ్చి ఈ పేద ప్రజల ప్రపంచ దేశాలలో సేవ మహా గొప్పగా చెప్తున్నారు. అలాంటి సురేంద్ర రూపంలో మన పట్టణ ప్రజలు కానీ పేదలందరికీ ఒక గొప్ప వరం లాంటి సురేంద్ర అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు. ఎందుకంటే అతను ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని వాళ్ళ మిత్రుడు ప్రసంగాన్ని గొప్ప వ్యక్తి. ఆయన అన్నదండలుగా ఉండి చుట్టుపక్కల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు ఈ విధంగా వస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అదేకాక మా గురువు గారు, మా శ్రేయభాషి రాజ్యసభ సభ్యులు శ్రీ పీలామసన్న గారికి ఆయన గురించి నేను అడిగాను రోజు. ఎందుకంటే దాని గురించి చాలా చెప్పొచ్చు. నేను కాదశెట్టి వేరే గారు ఒక 1 అవర్ చెప్పానని ఆయన మనసు చెల్లించి ఆయన ఏ కార్యక్రమానికైనా నా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నాకు మాటిచ్చాడు. అదే మాట వారికి ఈ రోజు కొనసాగిస్తూ వస్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తికి దేవుడు ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా నా ధన్యవాదాలు.
ట్రైనింగ్లు ఏం లేవు, మీరు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి క్లాసికల్ ఏం చెప్పాలంటే అది చాలా పెద్ద వర్క్ అండి. క్లాసికల్ అంత ఈజీ కాదు. ఎక్స్పెరిమెంట్ మీరు ఈ రంగంలో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు నా పొజిషన్ ఒక రకంగా ఉందండి. ఫ్యూచర్లో నేను ఒక ఉన్న స్థాయిలో ఉంటే ఈ సంస్థలో నేను కూడా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ రంగాల్లో మీరు మంచిగా ముందుగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు లేదా మస్తాన్ రావు గారు గట్టిగా ఒకసారి క్లాస్ ఇద్దాం. ఆ మహానుభావులు చేసిన సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇన్ని ఫ్యాన్ల మధ్య ఈ హాల్లో మనం హాయిగా కూర్చోలేం. కాబట్టి నా తరఫున కూడా లేదా మస్తాన్ రావు గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఒక్కసారి భాష గారి క్లాప్స్ గట్టిగా పడదాం. ఈ కార్యక్రమానికి సంతానకర్తగా వ్యవహరించి అందరికీ ఆహ్వానించినటువంటి భాష గారి మొత్తం వెళ్ళాలి చిరునవ్వు. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటా, వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ బి హై. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుందంట. అది భాష గారికి పుష్కలంగా ఉంది. మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినాను. జనరల్గా నేను గంధం పెట్టుకున్నాను, కానీ సభలో కూడా చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటానన్న గంధం గారికి, మాజీ కౌన్సిలర్ గారు గంధం ప్రసన్నారాయణ గారికి కూడా ధన్యవాదాలు. వారి మాటల్లో చెప్పారు, ఇక్కడ ఏ ₹1 ఇచ్చినా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వేరే దానికి వెళ్ళిపోదు. ఇది మనందరం గ్రహించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది సేవ అనే దాంట్లో చాలా లొసుగులు ఉంటాయి. కానీ నాకు మా వైజాగ్ ఒక ఆయన ఉంటాడంటే, ఆయన ఆటో గర్భిణీ స్త్రీలు మాత్రమే అతను అపరాత్రి అర్ధరాత్రి అనుకుంటే తీసుకువెళ్తాడు. ఆయనకోసారి క్లాస్ కొట్టండి. ఆ తర్వాత మళ్ళీ నేను చూసినటువంటి వ్యక్తి మా సురేంద్ర గారు. నేను ప్రత్యక్షంగా, మేము పరోక్షంగా ఫోన్లో మాట్లాడాను, ప్రత్యక్షంగా చూడండి. మరి వారు ఒక ఆటో డ్రైవర్ అయ్యింది. మనకెందుకులే, మనం సాయంత్రం అయ్యేటప్పుడు ఆటోలో ₹400 అతి తినడానికి ₹500 ఇస్తే ఆ రోజు వెళ్ళిపోతుంది కాదు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా. మానవ సేవయే మానవ సేవ అంటాం. ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటాయి, పెద్ద వాళ్ళ ప్రవచనాల్లో ఉంటాం. కానీ అక్షర రూపం దాల్చి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి మహానుభావుడు, వయసులో చాలా చిన్నవాడు సురేంద్రకి హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ నగరాన్ని ముందుగా పెట్టిగా వారికి, వారి కుటుంబానికి, వారికి సహకరించినటువంటి దాతలందరూ ఎల్లప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఈరోజు 32 మందికి ఆ యొక్క నిత్యావసర వస్తువులు ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. అలాగే నాకు మొట్టమొదటి కావల్లో పరిచయం అయింది బాలంత నాగరాజు గారు. వారి ద్వారా వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమానికి రమ్మన్నారు. జనరల్గా కమర్షియల్గా ఉంటాం, ₹1 వస్తే చాలు, ₹10 వస్తే చాలు అనుకుంటాం. కానీ నేను కూడా రంగస్థల కళాకారుడు, స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను వస్తానని చెప్పాను. అయితే ఎంత చూసిన తర్వాత నాకు అనిపించింది, తర్వాత కాలంలో నా తరపు నుంచి, నా బంధువుల తరపు నుంచి, నా స్నేహితుల తరపు నుంచి కూడా ఈ యొక్క సంయుక్త సేవా సంస్థకి ఇంతోటికంగా నేను కూడా మీకు స్పాన్సర్ అవుతానని అలాగే గతం ప్రసన్నాన్ని ధన్యవాదాలు. మరి ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే డాక్టర్ బాబు గారికి కూడా క్లాప్స్ కొట్టండి. సురేంద్ర గారు అది ఈ టైంలో పేషెంట్లతో చాలా బిజీగా ఉంటారు, ఎర్లీ మార్నింగ్ టైము. కానీ ఆయన సేవాభావాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాల్లో నా వంతు సహకారం ఉంటుందని చెప్పి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా రెస్పెక్ట్ డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యంగ్ డైనమిక్ శివకుమార్ని, అంటే మేమిద్దరూ ఒకే కుటుంబం అని చెప్తాం. మేము మల్లెమాలే, తను మల్లెమాలే. తన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంతమంది చూశారు అనేది చూసారా? ఇంకా ప్రతి శ్రీదేవి డ్రామా కంపెనీ మీరు చూడాలి. ఎందుకంటే మనకు కావాలి యంగ్ డైనమిక్ కొరియోగ్రాఫర్, చూడడానికి లుక్ కూడా మంచి హీరో లుక్ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, శివకుమార్ మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో, ఏ మూలాలు అయితే మనం మర్చిపోకూడదు. నువ్వు కావలి పట్టణం నుంచి ఈ చిన్నారిలో ఉన్నటువంటి ఏదైతే టాలెంట్ ఉందో, అలాగే కావలి పట్టణంలో అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి మంచి డాన్సర్స్ అందరికీ కూడా నీ కొరియోగ్రఫీలో మంచి అవకాశాలు ఇస్తే నీ పేరు చెప్పుకుంటారు. తద్వారా నువ్వు కావలి పట్టణానికి కూడా, కావలి కళాకారులు కూడా నువ్వు సేవ చేసినట్టుగా భావిస్తాను. అలాగే ప్రసాద్ బాబు గారు ఎప్పుడు ఆయన కూడా స్మైలీ స్టార్లా ఉన్నారు.
ఆధ్యాత్మికంగా ఎప్పుడు చూసినా అందరిలో కలిసిపోయే మనస్తత్వం. మీరు కూడా ఈ కార్యక్రమం మీతో పాటు నేను ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 32 మందికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రియమైన పిల్లల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో పిల్లలు కూడా మీరు భవిష్యత్తులో వాట్సాప్ ఏం చేస్తున్నాం చెప్పేది వినాలి. ఫోటోలు మీ అందరికీ ఫోటోలు ఇచ్చే వెళ్తారు. ఓకే, ఇక్కడికి వచ్చిందే ఫోటోలు ఇవ్వడానికి కాదు, మంచి మంచి మాటలు కూడా ఇప్పటి నుంచే మీరు సేవా గుణాన్ని మీరందరూ కూడా గుర్తెరిగి మనకి సేవ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు అందించారు, ఏ దాతలు మనకి ఇచ్చారనేటటువంటి మాత్రం మీరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మరి తండ్రికి తగ్గ తనయురాలని చెప్పొచ్చు. మరి అమ్మాయి లిఖిత కూడా ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. అమ్మాయి కూడా చాలా ఉన్నత విద్యావంతురాలు, బిఎస్సి దాకా ఒక ఆటో నడుపుకునేటటువంటి తండ్రి బిఎస్సి దాకా చదివించడం అంటే చిన్న విషయం కాదు. బిఎస్సి అనేటటువంటి చాలా పెద్ద చదువు. జనరల్గా బిఏ వేరే ఉండదు, బిఎస్సి బీకామ్ చాలా కష్టంతో నేను బిఎస్సి చేశారా. తర్వాత అమ్మాయి కూడా డిప్లొమా అండ్ కూచిపూడి. మరి నాడు ఎంత పాశ్చాత్యత ఉన్నప్పుడు కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలువునంతమే కూచిపూడి. అటువంటి కూచిపూడి జానపద పాటలకు నృత్య శిక్షణ ఇస్తున్నటువంటి అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లిఖితకి నా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఆమె ద్వారా రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క సంయుక్త నృత్య కళానిలయం పేరు మారుమ్రోగాలని అందుకు తగ్గ ఆ యొక్క ఆశీస్సులు నా నటరాజు మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనవాలని పాదర్శి నాగరాజు గారి ద్వారా సురేంద్ర గారు పిలిచినందుకు, ఇంతమంది పెద్దల సమక్షంలో నేను నిలబడే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ నటరాజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు, మీరందరూ కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. జగన్నాథరావు గారికి చిరు సత్కారం. ప్రసాదరావు గారు, నాగరాజు గారు, శివ గారు, మరి ప్రసన్నారెడ్డి గారు అందరూ చెప్పండి. తర్వాత మన కావలి వాస్తవులు, మనకంత సన్నిధులు, ఆప్తులు, అభిమాన పాత్రులు శివ గారి కూడా చిరు సత్కారం. సురేంద్ర గారు నిశ్చయంతో సత్కరిస్తారు. ప్రసాదరావు గారు పక్కన చేసి పెట్టుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనకిద్దరు కళ్యాణ మండపం దగ్గరలో ఉంటారు. మా చెల్లెమ్మ లక్ష్మి, బావగారేమో కృష్ణ గారు, వాళ్ళకి 2 అమ్మాయిలు. మౌనిక ఇక్కడే ఉంటుంది. మా కోడల పేరు మానస. అందువల్ల నాకు ఈ కావలి పట్టణంతో అనుబంధం బియ్యంకుడిగా ఉంది. నేను బియ్యంకుడు అవ్వకముందు నుంచి కూడా అందించి ఒంగోలు, కావలి, నెల్లూరు కళాకారులు బాగా ఆదరించేవి ఏవైనా ఉన్నాయనుకుంటే ఈ 2 రాష్ట్రాల్లో చెప్పాలంటే ఒంగోలు, విజయవాడ, ఒంగోలు, కావలి, నెల్లూరు. మేము ఎక్కువ కార్యక్రమాలు కావలిలో చేశాను, ఒంగోలులో చేశాను, నెల్లూరులో అంత అనుబంధం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అకౌంట్లో ప్రతి నెల 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ మీరు సరుకులు అన్ని మేఘన